హలో, వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. గతంలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వెళ్లి సీజ్ ద షిప్ అంటూ భారీ డైలాగ్ చెప్పి నవ్వులు పాలైన విషయం మనందరికీ తెలిసింది. సో అదంతా ఎందుకోసం జరిగింది ఆ డ్రామా అంటే, నిజం చెప్పాలంటే కాకినాడ షిప్ ఏదైతే పోర్ట్ ఉందో అది అరబిందో వాళ్ళ అండర్లో ఉంది. సో ఇప్పుడు అది అరబిందో వాళ్ళ అండర్లో నుంచి వేరే వాళ్ళకి కావాలి. ఆ వేరే వ్యక్తి ఎవరు? కేవీ రావు. ఈ కేవీ రావు అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి చాలా చాలా క్లోజ్, అత్యంత సన్నిహితుడు. ఇతనికి లేని బిజినెస్ లేవు. దీనికున్న ప్రాపర్టీస్ ఓవరాల్ ఇండియా మొత్తం ఉన్నాయి. నాట్ ఓన్లీ ఇండియా, సింగపూర్, అమెరికా అన్ని ప్లేసుల్లో ఉన్నాయి. గతంలో ఏదైతే పోర్ట్ ఉందో ఇదంతా ఆయన అండర్లోనే నడిచేది. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తనని బెదిరించి సంతకాలు పెట్టించుకొని ఆ పోర్టుని లాగేసుకున్నారు విక్రాంత్ రెడ్డి వాళ్ళు అంటూ ఇప్పుడు కొత్త స్టోరీ బయటకు వచ్చింది. రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు మళ్ళీ పోర్టు కేవీ రెడ్డికి కావాలి. కేవీ రెడ్డికి కావాలి కాబట్టి ఆ పోర్టు ఇప్పుడు ఎవరి పేరు మీద ఉంది అంటే విక్రాంత్ రెడ్డి, అరవిందో సంబంధించినటువంటి కంపెనీస్ పేరు మీద ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గేమ్ ప్లాన్ ఏంటంటే, మళ్ళీ కేవీ రెడ్డికి ఆ పోర్టు కావాలంటే, కేవీ రెడ్డి నువ్వు ఏం చేయాలో తెలుసా అని ఒక గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. అవి ఎటువంటివి? గతంలో నా దగ్గర ఉన్నటువంటి పోర్టుని, దాని షేర్ని అండర్ వాల్యూ వేసి నన్ను భయపెట్టి లాగేసుకున్నారు అంటూ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ విక్రాంత్ రెడ్డి ఆ టైంలో చాలా చిన్న వయసు, తనకి బెదిరించటాలు ఆ వయసు లేదు అంటూ చెప్పడం జరుగుతుంది. అయినప్పటికీ చాలా చాలా బలవంతుడు. అయినా కూడా తన షేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని భయపడి అరబిందో వాళ్ళకి ఇచ్చేశాడు. దీంట్లో విక్రాంత్ రెడ్డి అండ్ విజయసాయి రెడ్డి అనే వ్యక్తులు కీలక పాత్ర పోషించారు అంటూ ఆయన కేసు వేయటం జరిగింది. ఆయన కేసు వేసిన వెంటనే అటు విజయసాయి రెడ్డి పైన, ఇటు విక్రాంత్ రెడ్డి పైన, అరవిందో టీం పైన లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది కోర్ట్ సిఐడి. లుకౌట్ నోటీస్ అంటే ఏంటి? దేశం విడిచి ఎటు వెళ్ళొద్దు, మీరు మోస్ట్ వాంటెడ్ అని అనమాట. అంటే ఇప్పుడు ఈ జరిగిన తందు మొత్తాన్ని బయటికి తీస్తే వీళ్ళు భయపడి దేశాలు వదిలి పారిపోతారు. సో లుకౌట్ నోటీస్ అనేది జారీ చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని విజయసాయి రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, అసలు నీకు బుద్ధుందా చంద్రబాబు? కొద్దిగన్నా ఆలోచన విధానం ఉందా? ఇంత వయసు వచ్చింది, అసలు నీకు అలా కొద్దిగా కూడా సెన్స్ లేదు. దాంట్లో నాకు వాటా ఉందన్నట్టుగా నువ్వు చెప్తున్నావు. అది ఎలా సాధ్యం? చార్టర్డ్ అకౌంట్ ఫర్మ్స్కి నామినీస్ ఉండరయ్యా, అది కూడా తెలియదా నీకు? నామినీస్ ఓన్లీ బ్యాంక్ రిలేటెడ్ వాటికి మాత్రమే నామినీస్ ఉంటారు. చార్టర్డ్ అకౌంట్ ఫర్మ్కి నామినీస్ ఉండరు అంటూ చంద్రబాబు నాయుడిని ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడటమే కాకుండా స్ట్రాంగ్గా ఒక వార్నింగ్ ఇచ్చారు. నువ్వు గనక నిజంగా బ్రతికి ఉంటే నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తే మళ్ళీ నిన్ను జైలు పాలు చేస్తాం, గుర్తుపెట్టుకో అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. వచ్చే వారంలో మీ పైన, చంద్రబాబు నాయుడు పైన, కేవీరావు పైన హైకోర్టులో డిఫమేషన్ కేసు, నా మీద ఎక్కడైతే ఒక పార్లమెంటు సభ్యుడిగా ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళేటటువంటి అవకాశం లేదు. వెళ్ళను కూడా. చంద్రబాబు నాయుడు వెళ్ళమన్నా కూడా వెళ్ళను కూడా. అలాంటి వ్యక్తిని నా మీద లుకౌట్ నోటీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? తనకు బుద్ధి మందగించింది అని నేను అందుకనే చెప్తా ఉన్నా. నా పైన 21 కేసులు ఉన్నాయి. నేను ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళాలంటే సిబిఐ కోర్టు హైదరాబాద్ పర్మిషన్ కావాలి. కనీసం ఆ ఇంగిత జ్ఞానం అన్నా చంద్రబాబు నాయుడుకు లేకుండా లుకౌట్ నోటీస్ ఇవ్వడం అన్నటువంటిది, ఒక పార్లమెంటు సభ్యుడిగా, ఒక ప్రజాప్రతినిధినైనటువంటి నా మీద లుకౌట్ నోటీస్ ఇవ్వడం అన్నటువంటి దాంట్లో ఉద్దేశం చంద్రబాబు నాయుడు ఏంటి అన్నటువంటిది మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ విషయం మీద ఈ లుకౌట్ నోటీస్ ఇవ్వడంలో ఒక అల్టీరియర్ మోటివ్ ఉంది. ఈ యొక్క దాన్ని నా యొక్క ఇమేజ్ని, నా యొక్క రెప్యుటేషన్ని దెబ్బతీసేదానికోసంగా ఇది జరిగింది అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అటు చంద్రబాబు నాయుడిని, అటు తప్పుడు కంప్లైంట్ ఇచ్చిన దానికోసంగా ఇటు కేవీ రావు ఇద్దరి మీద కూడా నేను కోర్టులో దావా వేస్తున్నాను అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా.
ఈ యొక్క కేసు పెట్టారు కాబట్టి ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత మేము నిర్దోషులుగా బయటపడిన తర్వాత చంద్రబాబు నాయుడు పైన మెలేసియస్ ప్రాసిక్యూషన్ కింద చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టి అతన్ని అప్రాప్రియేట్గా లీగల్ రెమెడీస్ అన్నీ కూడా తీసుకుంటాము అన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఓవరాల్గా ఇదంతా చూసుకున్నట్లయితే ఈ డ్రామాలో పవన్ కళ్యాణ్ని వాడుకొని జగన్మోహన్ రెడ్డిని తొక్కేయడానికి చంద్రబాబు వేస్తున్న స్కెచ్లా అనిపిస్తుంది. ఎందుకంటే పవర్ఫుల్, అతను భయపడి ఆస్తులు ఇచ్చేయడం అనేది రాంగ్. అండ్ విక్రాంత్ రెడ్డి బెదిరించినప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారికి నా ప్రాబ్లం చెప్పుకుందాం ట్రై చేస్తే జస్ట్ నా వైపు చూడకుండా విక్రాంత్ చెప్పించేయి అని పంపించేశాడు అని చెప్తూ ఉన్నాడు. ఎందుకు పెట్టాలి సంతకం? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మరి నాతో అన్యాయంగా పెట్టించుకుంటున్నాను, నీకు నిజంగా అన్యాయం జరిగినప్పుడు అంటూ అందరూ అడుగుతూ ఉన్నారు. ఏదైనప్పటికీ ఇప్పుడు విజయసాయి రెడ్డి ఇచ్చిన వార్నింగ్ అనేది చంద్రబాబు నాయుడికి ఎక్కిందా ఎక్కలేదా? నిజంగానే నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టేస్తారా? ఒకవేళ అంత పెద్ద వయసులో జైల్లో పెడితే పాపం ఏమైపోతారు? ఇటువంటివన్నీ ఆలోచించినప్పుడు చాలా బాధేస్తుంది. చూద్దాం ఏమవుతుందో ఫ్యూచర్, వి కాంట్ ప్రెడిక్ట్ కదా. విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టుగా మనం ఆలోచిద్దాం. అసలు ఫస్ట్ కాకినాడ సీపోర్టు గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నదాన్ని కేవీ రావుకి రాసిచ్చింది ఎవరు అన్న విషయాన్ని మేము చూసుకున్నట్లయితే ఆ వర్షన్ని ఒక్కసారి మన గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు, వినండి. ఉదాహరణకి మన కాకినాడ సీ పోర్ట్ తీసుకుందాం. ఒరిజినల్ గా విజయ్ భాస్కర్ రెడ్డి గారు స్టార్ట్ చేసినప్పుడు దీన్ని పోర్ట్ గా డెవలప్ చేస్తే పరిశ్రమలు వస్తాయి, ఇక్కడ నుంచి ఎగుమతులు వస్తాయి, ఇవన్నీ జరుగుతాయని ఆశిస్తే ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం అధీనంలో ఉన్న దాన్ని ఒక వ్యక్తి కట్టబెట్టేశారు. కేవీ రావు గారు అనే ఒక వ్యక్తి. వీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? అందరి ఉమ్మడి జాతి సంపద సీ పోర్ట్ ని, మన సంపదని ఒక వ్యక్తి చేతిలో పెడితే ఆ వ్యక్తి ఏం చేశాడు? కేవీ రావు గారు కూడా నేను సభాముఖంగా చెప్పుకుంటున్నాను కాకినాడ పోర్ట్ నుంచి, మీరు అడ్డగోలుగా ఎస్సీజెడ్ల పేరు మీద మీరు గోడలు కట్టి దాన్ని కోటల్లాగా చేసి గవర్నమెంట్ ఎస్సీజెడ్ తరపున స్టార్ట్ చేసిన ఒక ప్రాజెక్టు కేవీ రావు ఒక వ్యక్తి రిజిస్టర్ చేయించుకుంటా ఉంటే కంప్లీట్ గా ఇల్లీగల్ గా జరుగుతూ ఉంటే ఒక్కడు అడిగిన పాపాన పోలేదు, ఒక్కడు నిలదీసిన పాపన పోలేదు. విన్నారు కదా? ఇప్పుడు కాకినాడ సీపోర్ట్కి వెళ్ళి సీజ్ ద షిప్ అని ఇంత రాద్ధాంతం చేసిన పవన్ కళ్యాణ్కి తెలియదా? ఆ పోర్టుని గతంలో చంద్రబాబు నాయుడు గారే వాళ్ళ బినామీ అండ్ వాళ్ళకి అనుంగు సోదరుడైనటువంటి మిత్ర సమానుడైనటువంటి కేవీ రావుకి రాసించాడని పవన్ కళ్యాణే తన నోటితో చెప్పాడు కదా. మరి ఇప్పుడేంటి కొత్త డ్రామా? మళ్ళీ కేవీ రావు దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి రాయించుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి రాయించుకోవడం వల్ల ఇటు విజయసాయి రెడ్డికి అదేవిధంగా విక్రాంత్ రెడ్డికి లుకౌట్ నోటీసులు ఇచ్చారని చెప్తారు. అంటే ఇక్కడ గేమ్ అర్థమవుతుందా? మళ్ళీ ఇప్పుడు ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రి ఆయనే మాట్లాడుతున్నాడు, వినండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్ట్స్ కేవీ రావు గారిని బెదిరించి ఏ విధంగా వీళ్ళు 41% వాటా రాయించేసుకున్నారో ఖచ్చితంగా బయటికి రావాలి. బాబు మనోహరా, నీ పవన్ కళ్యాణ్ నువ్వు ఫస్ట్ మాట్లాడుకోండి, ఏది ఏంటి అనేది తెలుసుకోండి. ఆ తర్వాత ప్రజల ముందుకు రండి, ఆ తర్వాత ప్రజలకి తెలిసేలా చెప్పండి. అంతేకాని ఎన్నిసార్లు ఒకే విషయం మీద ఎరిపప్పులు అయిపోతా ఉంటారు అందరూ. ప్రజలు మీరు గమనించండి, అది గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న పోర్ట్ ప్రైవేట్గా పరం చేసిందే చంద్రబాబు నాయుడు తన కేవీ రావుకి కట్టబెట్టాడు. అరవిందో వాళ్ళు 41% కొనడం జరిగింది. మళ్ళీ అది తిరిగి దక్కించుకోవడానికి అక్రమ కేసులు పెడుతున్నారు అనేది వాస్తవం. అది మీరు గమనించాలని మనసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐమ్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.